ఈ దక్షిణామూర్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈయన ఎందుకు ఉపాసన చేయమన్నారంటే రమణ మహర్షి, అందరూ దేవతలు తూర్పుకి తిరుగుంటారు, ఉత్తరానికి తిరుగుంటారు, కానీ ఒక దక్షిణామూర్తి మాత్రం దక్షిణాభిముఖ మూర్తి యహ స దక్షిణామూర్తి, వాడు దక్షిణాన్ని చూస్తూ కూర్చుని ఉంటాడు. అంటే ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మనం వాడిని దర్శించాలనుకోండి, మనం ఏ దిక్కుకు తిరగాలి? అది. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, ఇప్పుడు సపోజ్ నేను దక్షిణాన్ని చూస్తున్నాను అనుకోండి, మీరందరూ నన్ను చూస్తున్నప్పుడు ఏ దిక్కులో ఉన్నారు? ఉత్తరం. ఉత్తరం అంటే ఉత్ తరా, దక్షిణామూర్తి దగ్గరికి వెళితే చాలయ్యా ఉత్తరం, తరించిపోతావు నువ్వు అని. ఆ దిక్కులోనే ఉంది ఆ గొప్పతనం. ఆ దిక్కు మొక్కు ఇది రెండు కలిస్తేనే కిక్, ఇవి కలవకపోతే చిక్కు. కాబట్టి దక్షిణామూర్తి, అందుకనే ఆ దక్షిణామూర్తిని ఉపాసన, పూజ, జగద్రూపంతో పూజ చేయమంటున్నారు. ఇకపోతే జపం. మెల్లగా పూజ గురించి చెప్పారు, ఇప్పుడు జపం గురించి చెప్తున్నారు. ఏంటనంటే చెప్పండి. ఉత్తమస్తవాద్ ఉచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం. స్తవాద్ ఉత్తమం అంటే ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు మనం పూజ, బాహ్యాంగ పూజ మనం పక్కన పెట్టేస్తే, జపం దగ్గరకు వచ్చేటప్పటికి రకరకాలు ఉన్నాయి. నోటితో చేసేది, వాక్కుతో చేసేది, పారాయణం కూడా చేస్తాం. విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తాం. ఇది దేంతో చేస్తాం? వాక్కుతోటి, శరీరంతో. ఇంకా వేరే వీటికి ఏం ఇంగ్రీడియంట్స్ ఉండదు. పూజ కంటే ఆయన ఏం చెప్పారంటే, ఇలా జగత్తునే ఈశ్వరుడిగా భావించు, జగత్తునే పరమాత్మగా భావించు, నీలో క్లారిటీ వస్తుంది. ఇంకా పెంచుకో, ఈ జగత్తులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు. జగత్తులో ఉండే ఈశ్వరుణ్ణి కాదు, జగత్తునే ఈశ్వరుడిగా ఆరాధించు. దాంట్లో ఎంత గొప్ప యాంగిల్ అంటే, ఇప్పుడు నేను జగత్తునే ఈశ్వరుడిగా భావిస్తున్నప్పుడు నేను ఎవరిని ద్వేషిస్తానండి? ఎవరిని అతిగా నేను నెత్తిన పెట్టుకుంటాను? ఎవరిని తీసి కింద పారేస్తాను? నాలో ఈ అతులు ఉండవు, యతియే ఉంటుంది. అతి ఉండదు, యతి ఉంటుంది. యతి అంటే ఏంటి? యతి అంటే ఏంటి? అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ పర్సన్. అర్థమైందే? అతి ఉండదు. ఇంకా అతిగా పులి వేసుకోవడం, అతిగా తీసి పారేయడం ఉండదు. లేదా దీన్ని విమర్శించడం, లేకపోతే దాన్ని పరామర్శించడం ఉండదు. అన్నీ పక్కకు పడిపోతాయి. ఎందుకని? నాకు ప్రతిదీ కూడా జగదీశ్వరుడు కనిపిస్తున్నాడు. ప్రతి దాంట్లో భార్యలో జగత్ ఈశ్వరుడు, భర్తలో ఈశ్వరుడు, కొడుకులో ఈశ్వరుడు, పక్కన ఈశ్వరుడు, ఎవరిని చూసినా ఏది చూసినా. అందుకనే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. ఆ యాంగిల్ నాలో కలిగేటప్పుడు నేను దేన్ని ద్వేషించనండి. తత్రకో మోహ కశోక ఏకత్వమను పశ్యత. ఇప్పుడు పిల్లలు ఇంట్లో కూర్చున్నారు, అమ్మ 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 తినడానికి ఏదన్నా ఇవ్వన్నారు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? డబ్బా ఓపెన్ చేసి పెట్టింది. నాయన మీకేమేం కావాలో తీసుకోండి. నలుగురు ఉన్నారు. ఒకటి దాంట్లో చేపెట్టి తీస్తే వాడికి కోడి వచ్చింది, ఇంకొకటి చేపెట్టి తీసాడు ఏనుగు వచ్చింది, ఒకడికి పిల్లి వచ్చింది, ఒకడికి ఎలుక వచ్చింది. అమ్మ 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 నాకు ఎలుక వచ్చిందమ్మా, నాకు వద్దమ్మా. నీకేం కావాలి? ఏనుగు కావాలి. ఏనుగు పుచ్చుకున్నాడు వాడు, నేను ఇవ్వను, నాకు ఎలుక వద్దు, నాకు ఏనుగు కావాలంటాడు. వీళ్ళు జంతువుల్ని చూస్తున్నారు, పదార్థాన్ని చూస్తున్నారు వీళ్ళు. కానీ ఇవన్నీ తయారైంది ఏంటి? ఒక పంచదార పాకంతో. పంచదార పాకం పెట్టి ఆ అచ్చులో పోసింది ఆవిడ, ఆ రూపంతో వచ్చింది. రూపం సత్యమా? లేదు. దాంట్లో రుచి సత్యం, రూపం సత్యం కాదు. వీళ్ళు ఏనుగుని నోట్లో పెట్టుకున్నా, ఎలుకని నోట్లో పెట్టినా, పిల్లిని నోట్లో పెట్టినా, కుక్కని నోట్లో పెట్టినా అన్నీ ఎలా ఉంటాయి కదా? ఈ పిల్లలు రూపాలను చూసి ఆగిపోతారు, కానీ రుచి చూసేటప్పటికి అన్నీ ఒకటే. అలాగనే వాడికి పదార్థపు భావన పోయి యథార్థ భావన ఆవిష్కరణ అయ్యేటప్పుడు వాడిలో ఏంటంటే, జగత్తు పదార్థజాతంగా ఉండే జగత్తు ఇప్పుడు పదార్థజాతం పడిపోయి యథార్థ జాతం అవుతుంది. ఎవరిని, ఆడని చూసినా, మగని చూసినా, ఎవరిని చూసినా అంతా ఒకటే 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 ఒకటే, రెండోది లేదు ఇంకా. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, ఈ పూజలో ఆ క్లారిటీ పెరిగినప్పుడు ఇక జపంలో కూడా క్లారిటీ పెంచుతున్నారు.
ఈ జపం చేసేటప్పుడు మనం ఏం చేస్తామనంటే స్తవం అని ఒకటి ఉంది, స్తోత్రం పారాయణం చేస్తాం కదా. విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, అష్టోత్తర స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం ఉంటాయి కదా. ఈ స్తోత్రం చేస్తాం. అసలు స్తోత్రం అంటే ఏంటి? దానికి ఓ లక్షణం ఉంది స్తోత్రానికి. నమస్కార తదాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్ర లక్షణం. ఈ 6 లక్షణాలు ఉంటేనే స్తోత్రం అవుతుంది. నమస్కార అంటే నమః అని సెల్యుటేషన్స్ వస్తుంది. అంటే ఆ స్తోత్ర ప్రారంభంలో ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్ర యథాక్షీం స్మరేదంబికాం ఆఖరణ వస్తుంది. అంటే ఆ స్మరణ, ఆ నమస్కారం అది స్తోత్రానికి ఉండాలి. ముందు నేను నమస్కరించేటువంటి ఆ నమస్కారం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్యుటేషన్స్ అది ఉండాలి. నమస్కార తదాశీశ్చ, అలాగనే ఆ భగవద్ అనుగ్రహాన్ని ఆశిస్తూ దాంట్లో కొన్ని చరణాలు ఉండాలి. సిద్ధాంతోక్తి, అందులో చెప్పబడ్డ ప్రతి మంత్రము కూడా సిద్ధాంతంచే ప్రతిపాదన అయి ఉండాలి, సిద్ధాంత ప్రతిపాదితమయ్యాలి, ప్రతిపాదితం అవ్వాలి. అందుకని లలితా సహస్రనామం అంతా సిద్ధాంతమే. ఎందుకు? విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. ఇవన్నీ సిద్ధాంతాలే. అందులో సిద్ధాంతోక్తి పరాక్రమ, ఆ దేవత, ఏ దైవం మీదైతే స్తోత్రం ఉందో ఆ దేవత యొక్క పరాక్రమత్వం, అంటే ఆ ఆమ్నిప్రెజెంట్, ఆ సర్వశక్తిమత్వం, పరాక్రమత్వం ఏంటి? భండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణి కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భాగదారిణి. ఇదంతా కూడా పరాక్రమత్వం. విభూతి, ఆవిడ గ్లోరీస్.